వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు ప్రభ. నేను మీ జర్నలిస్ట్ యజ్ఞమూర్తి. ఎన్బికే 111 నందమూరి బాలకృష్ణ కథానాయకుడిగా నటిస్తున్నటువంటి 111వ సినిమా. గోపీచంద్ మలినేని డైరెక్టర్. అఖండ 2 తాండవం తర్వాత బాలయ్య చేయబోతున్నటువంటి ఈ సినిమాకి సంబంధించి ఈ మధ్య రీసెంట్గా ఒక అప్డేట్ మనం చెప్పుకున్నాం. ఈ సినిమా కథని మార్చేస్తూ ఉన్నారు, బడ్జెట్ని దృష్టిలో పెట్టుకొని అని చెప్పేసి చెప్పుకున్నాం. అలాగే ఈ సినిమాలో హీరోయిన్గా ఎవరైతే ముందుగా గ్రీన్ సిగ్నల్ ఇచ్చారో నయనతార, ఆమె ఈ సినిమాలో ఉండే అవకాశం లేదని కూడా చెప్పుకున్నాం. కానీ తాజాగా అందినటువంటి విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం నయనతార ఎన్బికే 111 ప్రాజెక్టులో ఉంటున్నారు అని చెప్పేసి తెలుస్తూ ఉంది. నిజానికి మొదట ఆమెకి చెప్పిన కథ ఏదైతే ఉందో అందులో ఆమె పాత్ర ఒక వారియర్ క్వీన్ లాంటిది. అంటే ఒక యుద్ధ వనిత క్యారెక్టర్ని ఆమె చేస్తున్నారని చెప్పేసి దానికి సంబంధించినటువంటి ఒక పోస్టర్ని కూడా ఆ మధ్య మేకర్స్ రిలీజ్ చేశారు. సో ఇదే ఆ పోస్టర్ స్టిల్ ఇది. ఆమె ఇలా కనిపిస్తారు. అందులోనే ఆ గ్లిమ్స్లో, ఆ వీడియో గ్లిమ్స్లో ఆమె గుర్రాన్ని అధిరోహిస్తూ కనిపించారు. అంటే అలాంటి ఒక శక్తిమంతమైనటువంటి పాత్రని ఆమె ఈ సినిమాలో చేస్తున్నారు అని చెప్పేసి అప్పుడు చెప్పారు. కానీ అఖండ 2 తాండవం ఆ సినిమా హిందీ బెల్ట్లో వచ్చినటువంటి రిజల్ట్ ఏదైతే ఉందో ఆ సినిమాకి, అది ఇప్పుడు ఎన్బికే 111 ఆ సినిమా మీద పడింది అని చెప్పేసి వినిపిస్తూ ఉంది. ఇండస్ట్రీ సర్కిల్స్ ప్రకారం అయితే అసలు మొత్తంగా ఆ కథ మార్చేశారు. ఏదైతే మనకి ఎన్బికే 111లో ఇద్దరు యోధులు మనకి ఆ లోగోలో కనిపించారో ఆ ఇద్దరు యోధులు కూడా బాలయ్యే. అందులో ఒకరు కింగ్ క్యారెక్టర్ అయితే మరొకరు వారియర్ క్యారెక్టర్. సో వాళ్ళిద్దరూ ఒకరితో ఒకరు ఢీ కొంటారా, లేదా ఇద్దరు కలిసి ఇంకేదైనా ఇంకొక శక్తి మీద, దుష్ట శక్తి మీద వాళ్ళిద్దరూ పోరాటం చేస్తారా అనేది మాత్రం మనకు తెలియదు. కానీ బట్ ఆ లోగో చూసినప్పుడు మాత్రం అభిమానులందరూ కూడా, ముఖ్యంగా బాలయ్య అభిమానులందరూ కూడా వాళ్ళు చాలా సంతోషపడిపోయారు. మరొక పవర్ఫుల్ సినిమా బాలయ్య నుంచి వస్తుంది అని చెప్పేసి వాళ్ళందరూ కూడా సంబరపడ్డారు. అయితే మొదట ఆ సినిమాకి వాళ్ళు ఆల్మోస్ట్ 170 కోట్ల రూపాయల వరకు కూడా బడ్జెట్ అవుతుంది అని చెప్పేసి అంచనా వేసుకున్నారు అని చెప్పి ప్రచారం జరిగింది. కానీ తర్వాత హిందీ బెల్ట్లో గనక ఆ సినిమా సరైనటువంటి మార్కెట్ గనక చేయకపోతే, బిజినెస్ చేయకపోతే అది సినిమా మీదే ప్రతికూల ప్రభావం చూపుతుంది అని చెప్పేసి భావించినటువంటి మేకర్స్, ఆ తర్వాత డైరెక్టరు, హీరో అందరూ ఒక మ్యూచువల్ అండర్స్టాండింగ్కి వచ్చి ఆ కథని ప్రస్తుతానికి పక్కన పెట్టేద్దాం, అంత బడ్జెట్ ఇప్పుడు కష్టం, అంత దాంతో చేస్తే మళ్ళీ రేపొద్దున రిస్క్ అవుతుంది అని చెప్పేసి భావించినటువంటి వాళ్ళు ఒక మ్యూచువల్ అండర్స్టాండింగ్ తోటే ఆ సినిమా కథని పక్కన పెట్టి ఇప్పుడు ఇంకొక కథని చేయటానికి ప్లాన్ చేస్తున్నారని చెప్పేసి మనకి తెలుస్తూ ఉంది. అందులో భాగంగానే నయనతార కూడా ఉండే అవకాశం లేదనేటువంటి మాట బలంగా వినిపించడంతో మనం ఆ విషయాన్ని చెప్పుకున్నాం. కానీ రీసెంట్గా మనకి తెలుస్తున్నటువంటి సమాచారం ప్రకారం అయితే నయనతార ఈ సినిమాలో భాగంగా ఉంటుంది. కథ మారినా కానీ ఆమె మాత్రం సినిమాలో ఉంటుంది అని చెప్పేసి మనకు తెలుస్తుంది. కాకపోతే ఆమెకు మళ్ళీ ఫ్రెష్గా ఆ కథని వినిపించాల్సినటువంటి పరిస్థితి అయితే ఉంది. గోపీచంద్ మలినేని దానికి కసరత్తులు చేస్తూ ఉన్నాడని చెప్పేసి మనకి తెలుస్తూ ఉన్నటువంటి సమాచారం. నిజానికి బాలయ్య, నయనతార వాళ్ళిద్దరి యొక్క జోడి ఇప్పటికే ప్రేక్షకుల్ని ఆకట్టుకుంది. 3 సినిమాల్లో కలిసి నటించారు వాళ్ళు. మొదటగా చేసినటువంటి సింహ సినిమాలో వాళ్ళిద్దరూ కూడా భార్యాభర్తలుగా ఎంతగా మెప్పించారో, వాళ్ళ ఆన్ స్క్రీన్ కెమిస్ట్రీ ఎంతగా పండిందో మనకు తెలుసు. సో అందులో నయనతార చేసినటువంటి క్యారెక్టర్ కూడా ఆడియన్స్ నీరాజనాలు పట్టారనే చెప్పాలి. సో ఆ తర్వాత వాళ్ళు జయసింహ అనేటువంటి సినిమాలో మళ్ళీ కలిసి జంటగా నటించారు. ఆ సినిమా భారీ విజయం సాధించకపోయినా సంక్రాంతి సీజన్లో వచ్చి మంచి కలెక్షన్స్నే సాధించింది. అట్లాగే మరోసారి వాళ్ళిద్దరూ కూడా శ్రీరామరాజ్యం సినిమాలో సీతారాములుగా కనిపించారు. మనకు తెలుసు సీతారాములు అంటే మన వాళ్ళకి ఎంతటి భక్తో, ఎంతటి ఆరాధనా భావమో. వాళ్ళని
ప్రేమించని పూజించని వాళ్ళు ఉండరు అని చెప్పేసి మనందరికీ తెలుసు. సో అలా అందులో తనకు పూర్తి భిన్నమైన అప్పటి వరకు తన మీద ఒక గ్లామర్ హీరోయిన్ అనేటువంటి ఒక ముద్ర ఉంది నయనతార మీద. అలాంటి ఆమె సీత పాత్రను చేయటం ఏంటని చెప్పేసి చాలా మంది విమర్శించారు ఆ సినిమా చేసేటప్పుడు. కానీ వన్స్ బాపు గారు ఆమెను చూసి సీత పాత్రకి ఈమె సరిగ్గా సరిపోతుందని భావించి ఆమెను తీసుకొని ఆమె చేత ఆ పాత్రను చేయించి ఆ సినిమాని విడుదల చేస్తే అందరూ కూడా నయనతార అంటే ఆమెని సీత పాత్రలో నిజంగానే విపరీతంగా వాళ్ళు అభిమానించారు, ఆరాధించారు. సో చాలా గొప్పగా ఆ పాత్రలో ఆమె ఇమిడిపోయారు. సో అందుగురించే బాలయ్య సరసన ఆమె పర్ఫెక్ట్ ఛాయిస్ అని భావించినటువంటి గోపీచంద్ మలినేని ఈ ఎన్బికే 111 సినిమా కూడా ఆమెనే హీరోయిన్ గా ఎంచుకున్నారు. సో ఇప్పుడు ఏదైతే ఒక డెవలప్మెంట్ జరుగుతుందో నిజానికైతే ఈ నెలలోనే ఎన్బికే 111 సినిమా పూజా కార్యక్రమాలతో మొదలవి ఉండాల్సి ఉంది. అయితే అది ప్రస్తుతానికి కొంత వెనకపట్టు పట్టినట్టుగా మనకి తెలుస్తూ ఉంది ఈ కథ మార్పు వల్ల. సో ఏదేమైనప్పటికీ ప్రాజెక్టు త్వరలోనే స్టార్ట్ అయ్యే అవకాశాలు ఉన్నాయని చెప్పేసి మనకు తెలుస్తూ ఉన్నటువంటి సమాచారం. మరి చూద్దాం ఈ సినిమాలో అంటే బాలయ్య మరి యాక్చువల్గా ఎన్బికే 111 కోసం 2 పాత్రలు ఆ కథకి 2 పాత్రలు ఆయన బాలయ్య కోసం రాసుకున్నారు గోపీచంద్. మరి ఇప్పుడు మారుతున్నటువంటి కథలో ఆయన డ్యూయల్ రోల్ చేస్తారా, సింగిల్ రోల్ చేస్తారా? నయనతార ఒక హీరోకి జోడీగా నటిస్తుంటే మరొక హీరోకి ఎవరు జోడీ? సో ఇలాంటి ప్రశ్నలు కూడా ఉత్పన్నమవుతూ ఉన్నాయి. ఏదేమైనప్పటికీ ఎన్బికే 111 అనేది బాలయ్య కెరీర్కి సంబంధించి ఒక మైల్ స్టోన్ సినిమా అవుతుంది అనేటువంటి ఒక నమ్మకం, అది కూడా చాలా గట్టి నమ్మకం అందరిలో కూడా వ్యక్తం అవుతుంది. ఎందుకంటే గోపీచంద్ మీద ఉన్నటువంటి నమ్మకం అది. ఇదివరకు ఆయన బాలయ్యని వీరసింహారెడ్డిగా మన ముందుకు ఆయన ప్రజెంట్ చేస్తే దానికి ఘన విజయం సాధించి పెట్టారు ప్రేక్షకులు. మరి ఇప్పుడు ఆ కాంబినేషన్లో రాబోతున్నటువంటి ఈ సినిమా ఇదే సంవత్సరం 2026లోనే ఆ సినిమా మన ముందుకు వస్తుందని చెప్పేసి తెలుస్తూ ఉంది. మరి చూద్దాం రానున్న రోజుల్లో ఈ సినిమాకి సంబంధించినటువంటి మరిన్ని అప్డేట్స్ని మనం షేర్ చేసుకుందాం. అంతవరకు లెట్ us wait and see.